అది పెడతావా దానికి వీళ్ళు డ్రెస్ వాళ్ళు వస్తున్నారు పచ్చమట్టి అని Bra. అన్నీ వస్తున్నాయిలే జిగజిగలు బాగా టిక్కు 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 అని చెక్కుదార బాగా Oh.
రెడ్ కొద్దిగా లైటింగ్ డౌనే. అన్నీ అప్పుడే రెడ్ డల్గా పడతాను. మళ్ళీ ఈ పక్క సాధింటాను కదా. ఈడే SMS పడిందిలే. ఈ సాధింటాను ఎర్రగా వస్తాను. ఇలా అంతా బాగా పడతాను. తీసుకొని వచ్చి మీరు బాగా తీసుకుంటారని చెప్పని ఏం చేసుకుంటావో చూడు, ఇంకా టీవీ హైలైట్ అయింది ఎక్కడెక్కడ పోతుంది. ఏ పడతా ఇక్కడ అడుగుచోండి, నీడకలే అడుగుచోండి. నాటి ఇడిచి పెడితే ఎండిపోతుంది. సత్యసాయి జిల్లా తాడ్మేడి మండలం గ్రామంలో వెలిసిన శ్రీ హజరత్ షా సైద్ మహమ్మద్ షా ఖాద్రి, కమర్ షా ఖాద్రి వారి దర్గా. ఇవన్నీ మొత్తము మా తాతగారు ఇమాముల్ గారుతో ఇది అప్పుడు అభివృద్ధి చెందిన ఉన్నది. ఆయన భక్తుడు ఇక్కడ మత ప్రచారం కోసం గురువులు, ఇది గురుపీఠము. గురుపీఠం నుంచి మా తాతగారు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళంతా కనుమరుగైపోయి మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత నాకు 20-30 సంవత్సరం 60 సంవత్సరాల తర్వాత మేమంతా ఇదంతా కంప చెట్టుతో ఎండిపోయిన ఈయన దర్గాకి మేము కష్టపడి హిందూ ముస్లిం వాళ్ళంతా కష్టపడి మేమంతా దర్గా క్లీన్ చేయించి వారి సహకారంతో మేమంతా ఇదంతా తీసుకొని ప్రతి సంవత్సరము ఆ నిలబడిన దర్గాకు మా తాతగారి తర్వాత గురుపీఠం నేను కూడా గురు శిష్యునిగా ఈయనను సేవ చేసుకుంటూ ఈ 2 సమాధుల్లోనూ ఈ ఒక ఆమె ధర్మకర్తగా ఒక ఆమె ఈ గుడి నిర్మించింది. ఈ గుడి చూసుకుంటూ ఈయన సేవ చేసుకుంటున్నాము. ఇది హిందూ ముస్లింలు సహకారంతో మేము పురుషు పరస ప్రతి సంవత్సరము జూన్ 6-7 తేదీలో జరుపుకుంటున్నాము. అందరూ సహకరిస్తున్నారు. హిందూ ముస్లిం సమైక్యతతో పక్కన శివాలయం ఉన్నది. శివాలయం పక్కన మన హజరత్ సైద్ మహమ్మద్ షా ఖాద్రి, కమర్ షా ఖాద్రి దర్గా ఉంది. వీళ్ళంతా కలిసి అందరూ ఇక్కడే పూజాకరం. మేము కూడా అక్కడ శివుని గుళ్ళు పోయి చేసి పూజ చేసుకొని అందరూ మేము చేసుకొని కలిసిమెలిసి బాగా ఆనందంగా ఉన్నాము. ఈయన అన్నదానం కూడా చేసిన గోపాల్ రెడ్డి గారు అన్నదానం కూడా చేయించినారు. అయితే మత సమావేశం కోసం ఇక్కడ మేము గంధ పూజ చేసుకుంటూ అక్కడ కూడా అందరూ పిలిచి వాళ్ళు కూడా అంతా ఇదంతా హిందూ ముస్లిం సహకారంతో గంధం ఊరేగింపుగా వచ్చి గంధంలో పాల్గొని అందరూ విజయవంతం చేసి బాగా జరుపుకొని కార్యక్రమం విజయవంతమైంది. ఏమేమి జరిగింది నిన్న ఈరోజు? సొందల కార్యక్రమం. సొందలు అంటే గురువులకు మేము సొంతలు ముఖంగా ఆయన చద్దర్లు కప్పి ఇద్దరు సమాధులకి సదర తర్వాత సదిములు చేపించి సదిముల తర్వాత కొన్ని మేము కీర్తనలు పాడి మా సంబంధించేవి. ఇంకా అటు తర్వాత మేము కార్యక్రమం అన్నదాన భోజనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము.
ఇది సందలు ఉరుసుకు ఉరిసినప్పుడు మేము భోజనం సౌకర్యంలో ఆ గోపారెడ్డి గారు అందరూ కలిసి దిందుకలతో ఆయన ఏర్పాటు చేపించి ఈ కార్యక్రమం విజయవంతమైన చేస్తున్నాము.